నమస్కారం, నా పేరు జ్యోతిర్మయి. ఈరోజు మనం వీడియోలో షుగర్ పేషెంట్స్ చపాతీలని ఎన్ని తీసుకోవాలి. చాలామంది మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం, చాలామందికి డయాబెటీస్ అనేది కామన్గా వచ్చేస్తుంది. అది చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరికైనా ఈ డయాబెటీస్ అనేది కామన్గా ఉంది. అందరూ చేసే థింగ్ ఏంటి అంటే, నాకు షుగర్ వచ్చేసింది, నేను అన్నం రాత్రి మానేసి దాని బదులుగా నేను చపాతీ తీసుకుంటాను అని అనుకుంటూ ఉంటారు. కానీ ఓన్లీ ఈ చపాతీ తినడం వల్ల మీ షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుందా? చాలా మందిని చూశాను, ఎన్నో ఇయర్స్ నుంచి డయాబెటీస్తో బాధపడుతున్నారు. అండ్ దాని తోడుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాత్రి అన్నం తినడం ఆపేసి చపాతీలని తింటున్నారు. సో ఈ చపాతీలు ఓన్లీ చపాతీ తినడం వల్ల షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుందా అంటే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఓన్లీ చపాతీల వల్ల మనకి షుగర్ లెవెల్ అనేది కంట్రోల్ అవ్వదండి. చపాతీలతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా మ్యాటర్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే రైస్ని ఆపేస్తున్నాం కదా, చపాతీ తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది అని అనుకుంటారు. ఇది ఎంతవరకు నిజము? ఒకటి, మనం క్యాలరీస్ విధంగా మనం చూసుకున్నట్టయితే రైస్ క్వాంటిటీ మనం తీసుకున్నట్టయితే ఒక్క కప్ రైస్ అప్రాక్సిమేట్లీ మనకి 172 కిలో క్యాలరీస్ వస్తుంది. అండ్ దీని తోడుగా మనకి చపాతీ 2 చపాతీలను తీసుకున్నా కానీ మనకి సుమారు 170 కిలో క్యాలరీస్ వస్తుంది. అంటే ఇక్కడ క్యాలరీస్ కనుక మనం తీసుకున్నట్టయితే రైస్ ఇంకా చపాతీ 2 కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 2 ఒకే క్యాలరీస్ వస్తాయి. అండ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గానే ఉంటుంది. చపాతీలో ఇంకా వివిధ రకాల వెరైటీస్ మనం తీసుకున్నట్టయితే చపాతీలో మనం జనరలీ వీట్ వాడుతూ ఉంటాం. దాని బదులుగా మీరు జొన్న రొట్టె కానీ, రాగి రొట్టె కానీ, లేదా మల్టీగ్రెయిన్ రోటీ ఏది వాడినా కానీ మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది సేమ్ ఉంటుంది. ఓన్లీ ఇక్కడ డిఫర్ అయ్యేది ఏంటంటే ప్రోటీన్, ఫైబర్ అండ్ కొన్ని న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ ఫైబర్, న్యూట్రియంట్స్ ఇవన్నీ మన బాడీకి చాలా ఇంపార్టెంటే. కానీ ఓన్లీ చపాతీలని మనం తీసుకోవడం వల్ల షుగర్ అనేది టోటల్లీ కంట్రోల్ అవ్వదు. సో ఇది మనం ఎలా తీసుకోవాలి? చపాతీలని ఎప్పుడే కానీ ఒక బ్యాలెన్స్డ్ మీల్తో పాటు తీసుకుంటే మనకి షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే నేను రైస్ తినడం ఆపేస్తున్నాను కాబట్టి 2 లేదా 3, 4 చపాతీలని కూడా తినేస్తూ ఉంటారు. సో ఒక కప్పు రైస్కి మీరు 4-5 చపాతీలని తీసుకుంటున్నారనుకోండి, షుగర్ లెవెల్స్ ఏమాత్రం మెయింటైన్ అవ్వదు, అది అలాగే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ చపాతీలని తీసుకోవడం వల్ల మనకి ఫుల్నెస్ ఫీలింగ్ అనేది వస్తుంది. అదే మనం రైస్ తీసుకున్నాం అనుకోండి, ఫుల్నెస్ ఫీలింగ్ అనేది రాదు. ఎందుకంటే మనకు దీంట్లో ఫైబర్ కంటెంట్, పీచు పదార్థం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత తింటున్నా కానీ ఇంకా తినేయాలనే ఫీలింగ్ వస్తుంది. అందుకని రైస్ బదులుగా చపాతీ ఈజ్ అ రైట్ ఆప్షన్. కానీ ఈ చపాతీలని ఎలా తినాలి, ఎన్ని తినాలి అనేదే క్వశ్చన్ మార్క్. సో ఒక బ్యాలెన్స్డ్ మీల్ కనుక మనం తీసుకున్నట్టయితే ఒక ప్లేట్లో మనం కార్బోహైడ్రేట్ కంటెంట్ని ఎప్పుడు 25% పెట్టుకోవాలి. దీనికన్నా ఎక్కువగా పెట్టుకున్నారనుకోండి మనకి ప్రాబ్లం అనేది కాజ్ అవుతుంది. అంటే షుగర్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మిగతా 25% వచ్చేసి ప్రోటీన్, అంటే ఎక్కువగా మనకి పప్పులు కానీ, పప్పు దినుసులు కానివ్వచ్చు, లేకపోతే చికెన్ కానీ, మటన్ కానీ, ఎగ్ కానీ, సోయా చంక్స్, పన్నీర్ ఇలాంటి కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఇవ్వాలి. దీని తోడుగా ఇంకా మిగతా హాఫ్ పోర్షన్ వచ్చేసి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనేవి ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి. వెజిటేబుల్స్ అనేది దాంట్లో మనకి క్యారెట్ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, టొమాటో, ఆనియన్, క్యాప్సికమ్, క్యాబేజ్ ఇలాంటివన్నీ మన డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఇలా బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటున్నారో, అంటే హాఫ్ ఆఫ్ ద ప్లేట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, 25% కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ 25% మనం ప్రోటీన్ కనుక తీసుకున్నట్టయితే దీనివల్ల మనకి షుగర్ లెవెల్స్ అనేది మెయింటైన్ అవుతుంది. కాకపోతే ఈ క్వాంటిటీ ఏదైతే మనం చపాతీల క్వాంటిటీ తీసుకుంటామో అది 1, 2 అంటే మీ క్యాలరీస్ని బట్టి మనం దీన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే సుమారు 2000 కిలో క్యాలరీస్ మీ బాడీకి డైలీ మీరు ఇవ్వాల్సి వస్తే మీరు 2 లేదా 3 చపాతీలని ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ కుదిరితే మీరు ఫ్యాట్ కంటెంట్ని తగ్గించేసేయాలి కాబట్టి గీ కానీ ఆయిల్ లేకుండా పుల్కాలే తీసుకుంటే కూడా చాలా మంచిదన్నమాట. లేదు మీరు ఇంకా అడ్వాన్స్గా రోజు నేను చపాతీలే తింటున్నాను కాబట్టి ఇంకా ఏదైనా వెరైటీగా తీసుకోవాలన్నప్పుడు మీరు ఈ నార్మల్ చపాతీ ప్లేస్లో జొన్న రొట్టె తీసుకోవచ్చు, రాగి రొట్టె తీసుకోవచ్చు. లేదంటే మీరు ఇంట్లోనే అన్ని వివిధ రకాల గ్రెయిన్స్ అన్నిటినీ మిక్స్ చేసి, అంటే జోవార్, రాగి, బాజ్రా, మిల్లెట్స్, దీంతోపాటు ఫ్లాక్ సీడ్స్ని యాడ్ చేసి కొంతమంది సోయా చంక్స్ కూడా యాడ్ చేస్తారు. సో ఇలాంటివన్నీ యాడ్ చేసి మీరు
పిండి ఇసిరిపిచ్చుకొని దీంతోటి చపాతీ చేసుకొని లేదా ఒక రొట్టె చేసుకొని తినడం వల్ల బాడీకి చాలా బెటర్. ఎందుకంటే దీంట్లో ఫైబర్ కంటెంట్, న్యూట్రియంట్ కంటెంట్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి. అండ్ ఇక్కడ మనం స్పెషల్లీ డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడే కానీ డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఏదైతే ఫుడ్ మనం తీసుకుంటామో అందులో మొదటిగా మనం చూడవలసింది గ్లైసెమిక్ లోడ్ అండ్ గ్లైసెమిక్ ఇండెక్స్. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎప్పుడు లో జిఐ ఫుడ్స్ని ఆప్ట్ చేసుకోవాలి. హై జిఐ ఫుడ్స్ కనుక తీసుకున్నట్టు అయితే తిన్న వెంటనే షుగర్ లెవెల్స్ అనేది వెంటనే స్పైక్ అవుతాయి. సో అలాంటిది మనం పక్కన పెట్టేసి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనేది ఆప్ట్ చేసుకోవాలి. లెస్ దాన్ 50 ఉన్నవన్నీ మనకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కిందికి వస్తాయి అన్నమాట. అందులోనే ఎక్కువగా మనకి మిలెట్స్ కానీ, జొన్న రొట్టె, రాగి రొట్టె ఇలాంటివన్నీ మనకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కిందికి వస్తాయి. ఇవి మీ డైట్లో కంపల్సరీ తీసుకోవాలి. అండ్ ఇంకొక విషయం మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రోటీస్ని ఎలాంటి వేలో తీసుకోవాలి. సో చాలామంది ఏం చేస్తారంటే రోటీని ఎక్కువగా ఆయిల్తో వేసి బాగా తడిపి పెట్టేస్తారు దాని తర్వాత. సో ఇక్కడ ఏంటంటే మనకి కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి, దాంతోపాటు ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువగా పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఫ్యాట్ పెరుగుతుందో ఆబ్వియస్లీ మీ ఓవరాల్ క్యాలరీ రిక్వైర్మెంట్ కూడా ఆ పర్టిక్యులర్ మీల్లో ఎక్కువగా పెరిగిపోతాయి. సో మీరు యూస్ చేసేటప్పుడు అంటే మీ పిండి ఏదైతే డౌ చేసేటప్పుడు మీరు ఆయిల్ అనేది వాడకుండా నార్మల్గా వాటర్ కానీ హాట్ వాటర్ కానీ యూస్ చేసి ఆ డవ్ని ప్రిపేర్ చేసి తీసుకోవడం అనేది చాలా మంచిది. అండ్ ఇంకొకటి చాలామంది ఏం చేస్తారంటే రాత్రి చాలా చపాతీలని చేసేస్తూ ఉంటారు, చేసేసి మిగిలిపోయిన వాటిని ఏం చేస్తారు మళ్ళీ పొద్దున తింటూ ఉంటారు. సో ఇది కూడా చాలా మంచిదే అండి. యాక్చువల్లీ ఏమవుతుందంటే మనం వేడివేడిగా చపాతీలని తినే బదులుగా అంటే ఆ రోజు ఆ పూటకి మీరు తినేశారు, నెక్స్ట్ డే ఆ చపాతీలని అలాగే ఫర్మెంట్ చేసి పెట్టి తీసుకున్నారనుకోండి మీ గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దీన్నే మనం బాన్సీ రోటీ అంటాం. ఈ ఫర్మెంటెడ్ చపాతీ ఏదైతే ఉంటుందో మన బాడీకి చాలా బెనిఫిట్ చూపిస్తుంది. అండ్ దీని తోడుగా మనకి డైజెషన్ ప్రాసెస్కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ గట్ హెల్త్, గుడ్ బ్యాక్టీరియా అనేది పెరగడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇలా రాత్రి స్టోర్ చేసింది అంటే ఓవరాల్ స్టోర్ చేసిన చపాతీ కనుక మీరు కన్జ్యూమ్ చేసినట్టు అయితే రెసిస్టెన్స్ స్టార్చ్ అంటారు. ఈ రెసిస్టెన్స్ స్టార్చ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ రెసిస్టెన్స్ స్టార్చ్ ఎప్పుడైతే మనకి ఇంక్రీజ్ అవుతుందో మనకి గ్లూకోజ్ అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు డయాబెటీస్ అయినా నాన్ డయాబెటిక్ అయినా రాత్రిపూట చపాతీ తినడం వల్ల చాలా బెనిఫిటే ఉంది. కాకపోతే క్వాంటిటీ ఇంకా క్వాలిటీని డెఫినెట్లీ దృష్టిలో పెట్టుకొని తీసుకోండి. ఓన్లీ చపాతీసే కాకుండా దీని తోడుగా మనకి ప్రోటీన్ అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కాంబినేషన్లో కనుక తీసుకున్నట్టు అయితే వెయిట్ లాస్ ప్రాసెస్కి హెల్ప్ అవుతుంది. దీని తోడుగా డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.